హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. 2 మీటర్స్ క్లాత్తో ఈజీగా అంబ్రిల్లా టాప్ ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. బిగినర్స్ కూడా ఈజీగా కట్ చేయవచ్చు. ఈ మెటీరియల్ వచ్చేసి పంజాబీ డ్రెస్ మెటీరియల్ అండి. ఎప్పుడు పంజాబీ టాప్ మోడలే చూసుంటారు, కానీ 2 మీటర్స్ క్లాత్తో ఈజీగా అంబ్రిల్లా టాప్ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను. దీనికి 2 మీటర్స్ ప్యాంట్ క్లాత్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ చున్నీ కూడా. మనం ముందుగా ఆది డ్రెస్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. పంజాబీ టాప్ అయినా పర్లేదండి. ఇలా పైన నీట్గా అంతా వేసుకున్న తర్వాతకి ఫస్ట్ బాడీ పార్ట్ లెంత్ తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు తీసుకున్నాను. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసి పై పార్ట్ 13 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ సైజును మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ సైజ్ వచ్చేసి 34 ఇంచెస్ వరకు వచ్చింది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు హిప్ మెజర్మెంట్ తీసుకోవాలి. హిప్ మెజర్మెంట్ వచ్చేసి మనం 13 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి స్ట్రైట్ గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హిప్ మెజర్మెంట్ వచ్చేసి 32 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ను మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 14 ఇంచెస్ వరకు వచ్చింది. 14 ఇంచెస్ కి 2 ఇంచెస్ తగ్గించుకొని 12 ఇంచెస్ వరకు మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ని తీసుకోవాలి. ఇలా టేప్ తో చిన్నగా జరుపుకుంటూ ఆర్మ్ రౌండ్ మొత్తం మెజర్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం మెజర్మెంట్ సహాయంతో మనం బాడీ పార్ట్ ని కట్ చేసుకుందాం. చెస్ట్ వచ్చేసి 34 ఇంచెస్, హిప్ వచ్చేసి 32 ఇంచెస్ వరకు మనం మెజర్ చేసుకున్నాం. ఇక్కడ నేను బాడీ పార్ట్ కి కాటన్ లైనింగ్ 1 మీటర్ యూజ్ చేస్తున్నాను. లైనింగ్ ని డబుల్ ఫోల్డింగ్ వేసి ఫోల్డింగ్ సైడ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఎట్ ఏ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ బాడీ లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 13 ఇంచెస్ వచ్చింది కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా పైన కింద 14 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి మనకి 14 ఇంచెస్ వచ్చింది కదా, 14 ఇంచెస్ లో 2 ఇంచెస్ లెస్ చేసుకొని 12 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. 12 ఇంచెస్ లో సగం 6 ఇంచెస్, సో 6 ఇంచెస్ మనం తీసుకోవాలి. 6 ఇంచెస్ షోల్డర్ మార్కింగ్ గా మార్క్ చేసుకొని మనం స్ట్రైట్ గా లైన్స్ గీసుకోవాలి. మనకి లైన్ స్ట్రైట్ గా రావడానికి ఫోల్డింగ్ సైడ్ నుంచి కూడా 6 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ సైజ్ ను మార్క్ చేసుకోవాలి. చెస్ట్ సైజ్ వచ్చేసి ఇక్కడ 34 ఇంచెస్ కదా, 34 లో బై 4వ భాగం 8.5 ఇంచెస్ వరకు వస్తుంది. 8.5 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ వరకు ఖర్చుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హిప్ లూజ్ మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ వచ్చేసి ఇక్కడ 32 ఇంచెస్ కదా, 32 సైజులో బై 4th పార్ట్ 8 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మార్కింగ్స్ ని కలుపుతూ స్ట్రైట్ గా 2 లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ని మార్క్ చేసుకుందాం. మనకి షోల్డర్ 6 ఇంచెస్ వచ్చింది కదా, 6 ఇంచెస్ లో బై 2 నెక్ అండ్ షోల్డర్ 3 ఇంచెస్ వరకు నేను మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్ ఏమో నెక్ కి, 3 ఇంచెస్ ఏమో నెక్ విడ్త్ కి. నేను ఇందాక చెప్పా కదా, చెస్ట్ సైజు బై 4 4వ భాగం ఎలా తీసుకోవాలో చూడండి. ఇప్పుడు మనం ముందుగా టేపుని 34 సైజెస్ వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి 17 ఇంచెస్ వరకు వస్తుంది. మరలా అదే 17ని ఒక ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మనకు చెస్ట్ సైజు 8.5 ఇంచెస్ వరకు వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ హిప్ సైజ్ కూడా అంతే. మనకి ఇందాక హిప్ సైజ్ వచ్చేసి 32 ఇంచెస్ వచ్చింది కదా, సేమ్ 32ని కూడా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసుకోవాలి. అప్పుడు మనకి 16 ఇంచెస్ వరకు వస్తుంది. 16 ఇంచెస్ ని మరలా ఒక ఫోల్డ్ వేస్తే మనకి 8 ఇంచెస్ వరకు వస్తుంది. ఆ 8 ఇంచెస్ మనకి హిప్ సైజ్. చెస్ట్ అండ్ హిప్ కి మనకి వచ్చిన సైజెస్ కి ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ యాడ్ చేసుకొని ఖర్చుగా మార్క్ చేసుకోవాలి. అంతే అండి. ఎంత పెద్ద సైజ్ తీసుకున్నా సేమ్ ఇలానే 4 ఫోల్డ్స్ వేసుకొని చేసుకోవాలి. లేదా మన ఫోన్లో ఉన్న క్యాల్సీలో కూడా మనకి వచ్చిన సైజ్ బై 4 వేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ని మార్క్ చేసుకుందాం. ఆర్మ్ రౌండ్ కోసం ఇక్కడ 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ డ్రా చేయడానికి ఈ రౌండ్ స్కేల్ అయితే చాలా బిగినర్స్ కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ గీసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ డాట్స్ కోసం మార్క్ చేసుకుందాం. హిప్ సైజ్ తీసుకొని బై 2 చేస్తే వచ్చిందే మన డాట్ సైజ్. ఇక్కడ వచ్చేసి డాట్కి 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ అండ్ బ్యాక్కి ఒక 1/2 ఇంచెస్ వరకు పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేయడం ఎందుకు అంటే సైడ్ జాయింట్స్ వేసినప్పుడు మనకి పైకి పోకుండా నీట్గా ఫినిషింగ్ అండ్ షేప్ నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవడమే.
ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని నెక్ డీప్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేను వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. విడ్త్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకుని ఈ బాక్స్ లోకి నచ్చిన షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను రౌండ్ నెక్ ని మార్క్ చేస్తున్నాను. రౌండ్ నెక్ కి ఈ స్కేల్ మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న నెక్ ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ వరకే మెజర్ చేసుకున్నాను. ఇక్కడ బ్యాక్ నెక్ వచ్చేసి లైట్ గా హై నెక్ లాగా వస్తుంది. సో హై నెక్ అంటే బ్యాక్ డీప్ వచ్చేసి 3 ఇంచెస్ వరకు సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా లైన్స్ గీసేసుకోవడం. ఇప్పుడు ఈ బాక్స్ లోకి నచ్చిన షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి బ్యాక్ నెక్ కూడా హై నెక్ లాగా బోట్ షేప్ ని డ్రా చేశాను. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లైనింగ్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఒక ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని మరలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసి కట్ చేయడం వల్ల ఎట్ ఏ టైం 2 హ్యాండ్స్ కట్ అవుతాయి. ఇప్పుడు కింద సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. గీసిన లైన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్, ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకొని 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇట్ సైడ్ కూడా 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసిన బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇక్కడ నాకు ఖర్చుతో సహా కలిపి 9 ఇంచెస్ వరకు వచ్చింది. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ మార్క్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇట్ సైడ్ కూడా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి. ఇప్పుడు మనకి వచ్చిన ఆర్మ్ రౌండ్ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9.5 వరకు వచ్చింది, కానీ క్లాత్ వచ్చేసి 9 ఇంచెస్ వరకే ఉంది. ఒక 1/2 ఇంచ్ వరకు జాయింట్ పడుతుంది. 9 పాయింట్లోనే ఒక 2 ఇంచెస్ వరకు ఖర్చుగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి 1.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నాను. ఎక్స్ట్రా 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా ఫోల్డింగ్ సైడ్ నుంచి నీట్గా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. మనం పెట్టిన మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్లో నుంచి ఒక సైడ్ లోత్ తీసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ టక్స్ పెట్టుకోవాలి. కింద హ్యాండ్ లూజ్ దగ్గర కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన హ్యాండ్స్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి క్లాత్ తీసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా కట్ చేయడం చూసారు కదా. ఇప్పుడు మిగిలిన ఫ్యాబ్రిక్ని బాటమ్ పార్ట్ కోసం ఫ్రంట్ అండ్ బ్యాక్గా తీసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ బాటమ్ పార్ట్. మనం నెక్స్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ మీద లైనింగ్ పార్ట్ వేసి నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. తర్వాతకి మధ్యలో క్లాత్ కట్ చేసి టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా నీట్ గా లైనింగ్ క్లాత్ ని తిరిగేసి నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవాలి. డాట్స్ కోసం క్లాత్ ని ఫోల్డ్ చేసుకొని షోల్డర్ దగ్గర హాఫ్ వరకు ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్ వరకు డాట్ పొడవును మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే సెకండ్ డాట్ కూడా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకొని తిరిగేసుకోవాలి.
బ్యాక్ సైడ్ కూడా డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచుకొని ఫ్రంట్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కిందకి వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పార్ట్ ఉంచుకొని తిరగేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసిన హ్యాండ్స్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బాటమ్ పార్ట్ ని అటాచ్ చేస్తాను. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ కి వచ్చేసి లైనింగ్ యూజ్ చేయటం లేదు. బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంచుకొని బాటమ్ పార్ట్ యొక్క రివర్స్ పార్ట్ పైన ఉంచుకోవాలి. ఇలా క్లాత్ ని బాడీ పార్ట్ కి మొత్తం యూజ్ అయ్యేలాగా అరేంజ్ చేసుకొని 2 ఫ్రిల్స్ మనం పెట్టుకోవాలి. స్టార్టింగ్ లో ఒక 2 ఇంచెస్ క్లాత్ వరకు వదిలేయండి. అంతే అండి, ఫ్రంట్ బాటమ్ పార్ట్ రెడీ అయిపోతుంది. సేమ్ ఇలానే బ్యాక్ బాటమ్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ కి రాంగ్ సైడ్ మనం సైజ్ ఫిట్టింగ్ చేసుకోవాలి. మనం ఎంతైతే మార్క్ చేసి కట్ చేసామో సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ కి సైడ్ జాయింట్ దగ్గర ఒక 1.5 ఇంచ్ వరకు కిందకి కుట్టు వేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ గా అంబ్రెల్లా టాప్ రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.